ఆనాడు నూతన దంపతులే వచ్చారు ఇదే బాటపై. పచ్చగా, నిండుగా, నూతన వధూవరుల మనసుల వలె కనిపించాయి ఆనాడు సస్యశ్యామలమైన భూములు, చేలు. ఇటీవల సంభవించిన తుఫాను బీభత్సం వల్ల నేలమట్టమైన చెట్లు, చేమలు, పంటలను నాశనం చేసి కుళ్ళబెడుతున్న నిలవ నీటితో దుఃఖిస్తున్నట్లున్న పొలాలు, అల్లకల్లోలితమైన తమ మనసుల వలనే, ఒడిదుడుకులకులోనైన తమ జీవితాల వలనే కనిపించాయి నరహరి మీరాలకు. వికలం మాస్కయ్యైన మీరా ముకుళిత నేత్రయ్యై శిరస్సు వెనక్కు వాల్చింది. గమనించాడు నరహరి. ఏంటి, అలసటగా ఉందా? లేదు, కనులు విప్పకనే జవాబిచ్చిందామె. ఎక్కడైనా కొంతసేపు ఆపనా? అవసరం లేదన్నట్లుగా తల అడ్డంగా తిప్పింది మీరా. అతడి శ్రద్ధకు, ఆ స్వరంలోని మార్దవతకు పూర్వమైతే సంతోషించి ఉండేదే కాని నేటి ఆమె మానసిక సంచలనం అవేమీ గమనించగల స్థితిలో లేదు. కారు వేగం తగ్గించి నిదానంగా నడపసాగాడు. భార్య ఎడల అతడి అనురాగం అణుమాత్రమైనా తగ్గలేదు. కాని పరిస్థితుల పైశాచికత వల్ల ప్రభావితమైన బాహ్య ప్రవర్తనలో ఆ ప్రేమ ప్రదర్శితం కావడం లేదు. గ్రామాలు, చిన్న చిన్న పట్టణాలు దాటిపోతున్నాయి. మెల్లగా చీకటి అలుముకుంటోంది. ఎక్కడో ఒకచోట మజిలీ చేయక తప్పదు. హోటల్ గదిలో అడుగు పెడుతూనే నీరసంగా శయ్యపై వాలిపోయింది మీరా. నరహరి మొహం కడుక్కునొచ్చేసరికి మీరా ఇంకా అలాగే ఉంది మంచంపై. భోజనం తెప్పించినా మీరా మాట్లాడలేదు. నరహరి మరి తర్కించకుండా భోజనాలకు ఆర్డర్ ఇచ్చాడు. అరగంట గడిచినా మీరా వైఖరిలో మార్పు లేదు. నరహరి అలాగే ఓపిగ్గా కూర్చున్నాడు. మరో పావుగంట గడిచింది. మీరా, భోజనం చేయి. నెమ్మదిగా కనులు తెరిచి చూసిన మీరా అతడు భోజనం చేయకుండా తన కోసం చూస్తూ కూర్చున్నాడని గ్రహించింది. తప్పనిసరిగా లేచొచ్చింది. ఏం తింటున్నారో తమకే తెలీదు. ఎవరి ఆలోచనల్లో వారున్నారు. మధ్యలోనే నిలిచిపోయింది మీరా వాంతి చేసుకుంటూ. నరహరి కంగారుగా చూస్తూ తాను భోజనం వదిలి లేచాడు. అలసిపోయినట్లుగా మంచం మీదకు చేరిన ఆమెను కలవరంతో చూస్తూ ఫోన్ చేతి తీసుకున్నాడు. పావుగంట అనంతరం వచ్చిన డాక్టర్ ఆమె స్థితిని విన్నాడు నరహరి నోటి నుండి. నాడి పరీక్షిస్తోన్న డాక్టర్తో అంది మీరా. ఆయన ఊరికే కంగారు పడ్డారు. వారం రోజుల నుండి ఇలాగే ఉంటోంది. మరికొన్ని రోజులు కూడా ఇలాగే ఉంటుంది చిరునవ్వుతో అంటూ నరహరి వైపు తిరిగాడు డాక్టర్. ఇంకా మందుల్లేని జబ్బులు వంటిదే. గర్భిణీ స్త్రీకి ప్రథమ దశలో ఉండే ఈ అసౌకర్య స్థితి. టానిక్స్ వాడితే కొంత బలంగా ఉంటుంది. ప్రస్తుతం ఇంజెక్షన్ ఇస్తాను. కలుక్కుమంది నరహరి హృదయం. డాక్టర్ని పంపించొచ్చి మీరానే చూస్తూ కూర్చున్నాడు కలతబారిన మనసుతో. ఈ 4 రోజులుగా అన్నం తినుండదు. మందులు అసలే వాడుండదు. పాలిపోయిన చెక్కిళ్ళు, అలసటతో మూతబడిన కనులు ఆమె శరీరస్థితి ఆరోగ్యంగా లేదని విశదీకరిస్తున్నాయి. సుఖం లేనట్లుగా, ఏదో చికాకుగా ఉన్నట్లు మధ్య మధ్యలో కడుపు సవరించుకుంటోంది. మరి నిగ్రహించుకోలేకపోయాడు నరహరి. ఏంటి మీరా, ఏమైనా బాధగా ఉందా? నుదుటి మీద చేయి వేస్తూ అడిగాడు. పామును చూసినట్లు అదిరిపోటుతో లేచింది మీరా. అతడి స్పర్శ ఇష్టం లేనట్లుగా ఆమె తీరే చెప్పక చెబుతోంది. ఏం లేదు, బాగానే ఉన్నాను అనేసి మరోవైపుకు తిరిగి పడుకుంది. దిగ్భ్రాంతుడైన నరహరి నిర్నిమేషుడై చూశాడు కొంతసేపు. మౌనంగా వెళ్లి పడుకున్నాడు. కారు రామదాసు నివాసం వద్ద ఆగగానే ఒక్కసారిగా గుండె ఆగినట్లయింది మీరాకు. ఏం చెప్పాలి బాబాయ్ గారితో? ఈయన ఏమి అడగబోతారో బాబాయ్ గారిని? ఎంతటి హేయమైన పరిస్థితిది! కిందకి దిగి నిలబడిన ఆమెకు ఒళ్ళంతా ముచ్చెమట్లు పోశాయి. అడుగు ముందుకు సాగలేదు. రామదాసు ఆశ్రమం పూర్వం వలనే నిర్మలంగా ప్రశాంతంగా కనబడుతోంది. లోపల నుండి ఎవరిదో సంగీత సాధన సన్నగా శ్రావ్యంగా వినిపిస్తోంది. వ్యవసురాలై నిలిచిన మీరా వెనక నుండి కారు సాగిపోతున్న శబ్దం విని ఉలికిపాటుతో వెనుతిరిగి చూసింది. అతివేగంతో సాగిపోతున్న నరహరి కారు చూస్తుండగానే కనుమరుగైపోయింది. రామదాసు ముఖం చూడను కూడా ఇష్టం లేదా నరహరి? ఇలా జరుగుతుందని ఊహించను కూడా లేదు మీరా. మాన్పురడి నిలబడిపోయింది. కాలగమనమే గ్రహించిన దానివలే. ఎంతసేపు అక్కడ నిలబడిందో ఆమెకే తెలీదు. ఎవరో శిష్యుడు చూసి చెప్పగా అటొచ్చిన రామదాసు ఎవరు, ఎవరమ్మా అంటూ ముఖానికి చెయ్యి అడ్డుపెట్టుకుంటూ చూశాడు పరీక్షగా. అమ్మా, మీరా, నువ్వా? ఊహించని విషయమేదో జరిగినట్లుగా ఆనందాశ్చర్యాలను ప్రకటిస్తూ పరుగునొచ్చి అక్కును చేర్చుకున్నాడు. అంతా కులాసానా? ఒక్కత్తు వచ్చావేమిటి? నరహరికి తీరికలేదా? ప్రశ్నల వర్షం కురిపించేశాడాయన. లోపలికి వెళదాం, నడవండి బాబాయ్ గారు అంది మీరా. మీరాను తేరిపారా చూశాడు రామదాసు. అంతకు ముందు క్షణాల్లోని ఆనందమంతా హరించుకుపోగా నీళ్లు కారిపోతూ. వంట చేస్తున్న పార్వతి హఠాత్తుగా తలెత్తి చూసింది సవ్వడి విని.
కళ్ళెదుట మాటామంతి లేక శిలాప్రతిమలా నిలబడిన మీరాను చూసి స్తంభీభూతురాలైంది కొంతసేపు. తన కళ్ళను తానే నమ్మలేనట్లుగా మరలా మళ్ళా చీకిలించి చూసిందామె. మీరాకు కొద్దిగా వెనక రామదాసు. ఆ ముఖంలో గూడు కట్టుకున్న విషాదం. కొన్ని క్షణాలు కాలు చెయ్యి ఆడనట్లే అయిపోయింది పార్వతికి అయోమయ స్థితిలో. నరహరి ఏడు మీరా? అడగలేకడిగింది. మీరా తల వాలిపోయింది. ఒక్కతూ ఎలా వచ్చావమ్మా? ఆరోగ్యం బాగున్నట్లు లేదే నిన్ను చూస్తుంటే. ఏమీ వినవలసి ఉంటుందోననే భయంతో ఆగి ఆగి బెదురుతూ ఒక్కో ప్రశ్నే వేస్తోంది పార్వతి. ఇప్పుడు సమాధానం లేదు మీరా నుండి. ఆమె మౌనంగా తనంత తానే ఒక పీట వాల్చుకుని కూర్చుంది. ముందు కొంచెం తాగడానికి ఏమైనా ఇవ్వు పార్వతి. ప్రయాణంలో అలసిపోయింది, కనిపించడం లేదు. లేని ధైర్యం తెచ్చుకుంటూ అనేసి వెళ్ళి తన శిష్యులందర్నీ పంపించేసి వచ్చాడు రామదాసు. పార్వతికి మతిపోయినట్లు అయ్యింది. పాల గ్లాసు అందిస్తూ పరీక్షగా చూసింది మీరాను. ఎవ్వరి వంక చూడకుండా దూరంగా చెట్టు చేమలపై దృష్టి నిగిడిచిన మీరా యాంత్రికంగా అందుకుంది గ్లాసు. పార్వతి కళ్ళు భయంతో రెపరెపలాడాయి. గుండె దడదడలాడింది. ముఖంలో ఏ భావమూ బాధ లేక చైతన్యరహితంగా శిలలా కూర్చున్న మీరాను చూసిన కొలది పరధ్యానంగా నిలబడిన చిన్ననాటి మీరా గుర్తుకు రాసాగింది పార్వతి రామదాసులిద్దరికి కూడా. మీరా సర్వం కోల్పోయి తిరిగొచ్చినట్టుగా ఆమె ముఖ కవళికలై చెబుతున్నాయి. ఉన్నట్టుండి మీరా హఠాత్తుగా నోరు విప్పింది. మళ్ళీ మళ్ళీ మీ మెడకు గుదిబండలా వచ్చానమ్మా అంది నెలచూపులు చూస్తూ. పార్వతి గాబరాను అణుచుకుంటూ లేని ధైర్యాన్ని నటిస్తూ రాణి చిరునవ్వును ప్రదర్శించి, భార్యాభర్తలు ఏదో కీచులాడుకున్నారు కాబోలు, అంతేగా, దానికే ఇంతేదా, పద ముందు స్నానం చేయి. అంతేగా, పదమ్మా స్నానం చేయి, తర్వాత మాట్లాడుకుందాం. భార్య ధైర్యం చూసిన రామదాసుకు పోయిన ప్రాణం తిరిగి చేరుకున్నట్లయింది. భారంగా స్నానాల గదివైపు నడుస్తోన్న మీరాను చూస్తూ ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు దిగులుగా. వేటగాడు గూడును పడదోస్తుంటే పెద్ద పిచ్చుకలు దూరంగా ఉండి నిస్సహాయంగా చూస్తూ తమ పసికూనలకై రోదిస్తున్నట్లున్నాయి ఆ రెండు ముసలి ఆకారాలు. లేదు నరహరి, నువ్వు చేస్తున్న ఈ పని సమంజసమైంది కాదు. గుమ్మం వరకు వచ్చి దిగకుండా ఆ రుద్దుని, నీ గురువును ఇంత అవమానిస్తావా? ఇలా మందగించిందేమి నీ బుద్ధి? నరహరి అంతరాత్మ మందలించింది. అతని చేతులు కారును నడపలేమని తిరస్కరిస్తున్నాయి. వారంతా కలిసి చేసిన ఈ మోసం మాత్రం ఆమోదకరమా? నరహరి ఆత్మ ఎదురు సవాలుగా అంది. మీరాను నేను వెళ్ళమనలేదే, తనంత తానే నన్ను వదిలొచ్చింది. ఇది సరైన పనా? మరో ప్రశ్న వేసింది ఆత్మ. ఆమె ఎడల నీ ప్రవర్తన అమానుషంగా లేదా? అంతరాత్మ ప్రశ్నించింది. అడుగడుగునా అబద్ధాలు పలికే అదముల పక్షం వాదిస్తున్నావా? గర్జించింది నరహరి ఆత్మ. వెక్టాటహాసం చేసింది అంతరాత్మ. ఎందుకు నిన్ను నీవే వంచుకుంటావు? నాకు మీరా ప్రధానం కాని ఆమె స్థితిగతులు అవసరం లేదన్న ఆనాటి నీ సంస్కార భావాలు ఏమయ్యాయి? ప్రతివారు ఆదర్శాలు వల్లించేవారే. యథార్థాన్ని ఎదుర్కొని నిలిచిన్నాడు కదా అసలు రూపం బయటపడేది. అతడి మస్తిష్కం వేడెక్కిపోయింది ఆలోచించలేక. అతడి కారు ఇంజిన్ కూడా వేడైపోయి నడవనని మొరాయించింది. అతడికి తన చేతుల్లో బలం కూడా సన్నగిలినట్లు అనిపించింది. కారును ఒక చెట్టు నీడనాపి బానెట్టు ఎత్తి చూశాడు. కాని తన మెదడును మనసును చల్లబరచగల దివ్య ఔషధం ఏది? నిస్పృహతో ఒక చెట్టు నీడన కూలబడ్డాడు, పక్కనే ప్రవహిస్తోన్న కాలువను చూస్తూ. ఆనాడు నవవధులై మీరా తాను ఈ దారిన పయనిస్తూ ఇక్కడే గడిపారు కొంతసేపు. కాని ఈనాడు ఇద్దరి దారులు జీవితాలు వేరైన దుర్దినం. ఇక ఎలా జీవించేది? స్వస్థలానికి తిరిగిపోయి అందరికీ ముఖమెలా చూపేది? ఎవరూ లేని ఏకాంత ప్రదేశానికి పారిపోతే? ఎంత పనిచేశావు మీరా! మలైమారుతంలా నా జీవితంలో ప్రవేశించి ఈనాడు బడబానలాని వయ్యావా? మల్లెపూలవలే మనసును అలరించిన నీవే ఈనాడు హాలాహల పానం చేయించుతున్నావా? ప్రణయ మందాకినిలో ఓలలాడించిన నీవే ప్రళయ బీభత్సాన్ని కూడా రుచి చూపనున్నావా? ఎంత పనిచేసింది కల్పకం! మీరా నుండి మెల్లమెల్లగా ఉదంతమంతా వినిన రామదాసు అలా అనకుండా ఉండలేకపోయాడు. బ్రతికినన్నాళ్ళు కుటుంబం పొరువంతా మంటగలిపింది కాక చస్తూ చస్తూ పిల్ల కాపురానికి నీళ్లు వదిలించిందా? పార్వతి వాపోయింది. అమ్మా! వేటగాని బాణం గుచ్చుకున్నట్లే విలవిల్లాడింది మీరా. మా అమ్మను ఏమీ అనద్దు, ఆమె ఒక దురదృష్టవంతురాలు. దుఃఖం పెళ్ళుబుకింది. పార్వతి రామదాసులో విస్మయంగా ముఖాముఖాలు చూసుకున్నారు. చనిపోయిన వారిని అనకూడదు కాని మరి ఆమె చేసిన ఈ నిర్వాకమేమిటి? పార్వతి తనను తాను సమర్థించుకుంది. మీకు తెలీదమ్మా, అమ్మ దేవత, కల్మషమెరుగని అమాయకురాలు. ఏంటి? అవును, నడివయసు దాటిన నాన్నగారు ఆమెను 3వ వివాహం చేసుకుని హింసించి హింసించి ఆ స్థితికి తెచ్చాడు. అవును, రామదాసు జ్ఞాపకం చేసుకున్నట్లుగా అన్నాడు.
ప్రథమ కళత్రం చనిపోయింది. రెండో భార్యకు పుత్ర సంతానం లేదు. మూడవామె కల్పకం. ఆశ్చర్యంగా వింటున్న పార్వతి అందుకుంది. ఆ అలాంటి పెళ్ళిళ్ళు ఎందరికీ జరగడం లేదు. అంత మాత్రాన కన్నబిడ్డను కూడా వదిలి లేచిపోతారా? అవన్నీ నాకు తెలియవు వివరాలు, రామదాస్ అన్నాడు. కానీ చరిత్ర మాత్రం మంచిగా లేదు. మీకు ఎవరికీ కూడా తెలియని దీనగాదమ్మది. నేను తెలియజేస్తాను లోకానికి యథార్థాన్ని, స్థిర సంకల్పంతో పలికింది మీరా. ఏంటో నాకు చాలా కంగారుగా ఉంది, దిగులుగా కళ్ళు ఒత్తుకుంటూ అంది పార్వతి. దిగుల్లేంది ఎవరికి అన్నట్లున్నాయి రామదాసు చూపులు. నేను వెళ్ళి ఒకసారి నరహరితో మాట్లాడతాను, ఏమంటావ్? భార్యను సలహా అడిగినట్లు అడిగాడు. ఎందుకు? గుమ్మంలోనికొచ్చి ముఖం చూపించిన వాడు ఇంటికి వెళితే ఆదరిస్తాడా? అతడికి నాపై గౌరవం ఉండేది, ఇప్పుడు లేదు అంది మీరా. మీరు ఎవ్వరిని ఎందుకు ప్రాధేయపడ్డం నాకిష్టం లేదు. మరెలాగమ్మా? అలాగే ఆటుపోట్లు వస్తుంటాయి, తెలివిగా సర్దుకు రావాలి ఓర్పుతో. బాబాయ్ గారు, ఒక్క మాట చెప్పండి. నేను మరలా పూర్వంలా ఇక్కడుంటే మీకు బరువనిపించదుగా? ఎంత మాటన్నావు మీరా ఈనాటికి, బౌరుమని ఏడ్చాడు రామదాసు. నువ్వు నాకు బరువా తల్లి? ఇక్కడి నుండి నువ్వు వెళ్ళినాటి నుండి ప్రాణాలన్నీ నీతోనే ఉన్నాయి, కేవలం కట్టెలమే ఇక్కడ మిగిలింది. బాబాయ్ గారు, అయితే నన్ను ఇక్కడే ఉండనియండి. మనసు లేని ఆ తావున బతకలేను. మీరు నన్ను పెంచారు, బాధ్యతలు నిర్వర్తించారు. కన్నవారు కూడా చూపనంత కనికరం చూపి నన్ను కడుపులో దాచుకున్నారు. ఎంతవరకు ఆమె ప్రదర్శించిన నిగ్రహమంతా బూటకమని తెలిసిపోతోంది. పోటీలు పడినట్లుగా వస్తున్న ఆ కన్నీటి ధారలను చూస్తే. నా గురించి మీరు అభిమానాన్ని కూడా చంపుకోవడం నేను భరించలేను బాబాయ్ గారు. ఎవరినీ దేహి అనద్దు అందామె. ఒకనాడు అక్కడ ఆశ్రయం పొందడానికొచ్చిన సంఘటన పదే పదే మనసున మెదలసాగింది మీరాకు. ఆనాడు కన్నవారిచే తృణీకరింపబడింది, ఈనాడు కట్టుకున్నవాడిచే నిరాకరింపబడింది. అంతరాలు వేరైన మానసిక వేదన ఒకటే. జీవన భాగస్వామ్యంలోని మమత, మధురిమలు, సాహచర్యపు విలువలు సమక్షంలో కంటే పరోక్షంలోనే విపులంగా అర్థమవుతాయేమో. ఆయన ఏం చేస్తుంటారు ఈ వేళలో? ఈ యోచనతో నిద్రకు దూరమై కూర్చుంటుంది. భోజనం ఎక్కడ చేస్తున్నారో, ఎలా ఉన్నారో అంతే. మరి ఆహారం నోటికి రుచించదు. అర్ధాంతరంగా పళ్ళెంలో చేయి కడుకుని లేచి వెళ్ళిపోతున్న ఆమెను వారిస్తూ, అయ్యో అదేం తిండి మీరా, ఒట్టి మనిషి కూడా కాదు అని లబలబలాడే పార్వతి ఘోష చెవిటి ముందు శంఖానాదమే అవుతుంది. అదే ఇంట్లో ఉన్నారా, లేక? ఆ వెన్నంటి ఎన్నో జ్ఞాపకాలు. నరహరి అంత ఆలస్యంగా ఇంటికి చేరుకున్న కొంతసేపు ఇద్దరూ ఆరుబయట కూర్చునేవారు. అర్ధరాత్రి ఒంటరిగా వెన్నెలలో కూర్చుని ఆలోచిస్తున్న మీరాను వెతుక్కుంటూ వచ్చిన పార్వతి కళ్ళనీరు నింపుకుని మెల్లగా లేవదీసి లోనికి తీసుకువెళ్ళింది. బంధాలు తెంపుకుంటే తెగేవి కాదు తల్లి, బాబాయ్ గారిని వెళ్ళని. ఎన్నాళ్ళిలా లోపలే కుళ్ళిపోతావు అంది అనునయంగా పక్కపై పడుకోబెడుతూ. మీరా నుండి మౌనమే సమాధానమైంది. ఒకటా రెండా, ఎన్ని జ్ఞాపకాలు, ఎన్నెన్ని సంఘటనల లంకెలు. అందమైన సాయంత్రాలు, సుందరతరమైన వసంతోదయాలు, వెన్నెల కురిసే రాత్రులు, సహచరుల తలపులను లేక మానుతాయా? సాయం సమయం. మొక్కల సంరక్షణలో లీనమై ఉన్నాడు రామదాసు. ఆయన వద్దని వరిస్తున్నా మీరా ఏదో ఒక పని చేస్తూ తిరుగాడుతోంది అక్కడే. గులాబీ అంటుకు కుదురు చేస్తున్న ఆమె వేలులో కసుక్కుని దిగింది ఒక ముళ్ళు. నొప్పితో వేలును పట్టుకుని కూర్చున్న ఆ వదనంలో హఠాత్తుగా మళ్ళీ మాలి మెదిలారు. అక్కడ ఒకనాడు ఇలాగే పూల మొక్కలకు ఏదో పని చేస్తుంటే చేతికి ముళ్ళు గుచ్చుకుంది. అయ్యో, నేనుండగా మీకెందుకమ్మా ఈ శ్రమ అంటూ మళ్ళీ నానా హంగామా చేసింది. భవనోపరి భాగం నుండి అంతా చూస్తున్న నరహరి పరిహాసం చేశాడు. శకుంతలాదేవి, 2 లేడి పిల్లలను కూడా కొనివనా? ఎప్పుడూ తోటలోనే విహారం. ఆ సరస సల్లాపాలు, సహజీవనము ఆనాటివిగానే మిగిలిపోయాయా? రామదాసు తన పనినాపి మీరాను తేరిపారా చూశాడు. స్తబ్దుగా ఉన్న ఆ వైఖరికి కలవరపడుతూ ఆమె దృష్టి నీడించిన తావువైపు చూశాడు. బలమైన వేపమాను చుట్టూ మెలికలతో పెనవేసుకుని ఆ చెట్టు శాఖోపశాఖలపై కూడా అల్లిబిల్లిగా అల్లుకుని విరబూసిన మాలతీలతను అప్పుడే కొత్తగా చూస్తున్నట్లు చూస్తోంది మీరా. ఆ మనసున రగులుతున్న భావాలను, బాధను అర్థం చేసుకోగలిగిన రామదాసు విలవిల్లాడాడు. మీరా, మెల్లగా ఆమె చెంతకు నడిచి తలపై చేయుంచుతూ అన్నాడు. ఏంటి ఆలోచిస్తుంటావు అలా ఒంటరిగా కూర్చుని? ఏం లేదు బాబాయ్ గారు. ఏదో ఉండకపోతుందా? అదేంటో నాకు చెప్పరాదమ్మా. బాబాయ్ గారు, కర్మ సిద్ధాంతం నిజమేనంటారా? ఈ ప్రశ్న తనలో రేపిన కలవరపాటును ప్రదర్శితం కాకుండా అదిమి పెడుతూ చిరునవ్వుతో అన్నాడు. శాస్త్రాలు నిజమేనని చెబుతున్నాయి తల్లి. ఓహో, తమ తమ కర్మానుగుణంగా జీవులు జన్మనెత్తడమనేది నిజమే అయితే నేను మా అమ్మ పూర్వజన్మలో మహాపాపిష్టి వారమై ఉండాలి, అంతేగా?
మీరా వినలేనట్లుగా రెండు చెవులు మూసుకున్నాడు రామదాసు. పేలవంగా నవ్వింది మీరా. ఇంతటి సద్వర్తనులైన మీరు కిందటి జన్మలో పాపాలు చేశారంటే నేను నమ్మలేను. మీ వంటి వారికి సంతానాన్ని ఈయక బాధించే భగవంతుణ్ణి ఏమనాలి? రామదాసు ముఖంలో బాధావీచికలు కనిపించాయి. నువ్వు నిన్నిచ్చాడు కదా నాకు దైవం. నువ్వు నా బిడ్డవు కాదని ఎప్పుడూ అనుకోలేదు మీరా. ఆయన కంఠం గాదిగాదికమైంది. అవును, మీరా విరక్తిగా అంది. నన్నిచ్చాడు దైవం మీకు. నిర్మలమైన మీ జీవితాలలో దిగులు, దుఃఖము నా రూపాన ప్రవేశించాయి. మీరా, నా గురించి మీరు కూడా లోకుల చేత పడరాని మాటలను పడవలసొచ్చింది. ఇవన్నీ కర్మానుసారమే జరుగుతున్నవైతే మన బాధలకు కారణమైన వాళ్ళు మరుజన్మలో మానవ జన్మలెత్తే అధికారమే ఉండదు కదూ. మీరా, ఉచ్చరించలేనట్లుగా అంటూ రామదాసు అక్కడే కూర్చున్నాడు నీరసంగా. వేదాంత విచారణకు యోగ్యమైన వయసు రాలేదమ్మా నీకింకా. కొంచెం శాంతంగా ఆలోచించు. నన్నొక్కసారి నరహరి దగ్గరకు వెళ్ళి రాని. చెప్పాను కదా బాబాయ్ గారు, నేను మీకు బరువుగా తోస్తే తప్పకుండా వెళ్ళండి. అదిగో, ఆ మాటతోనే నా కాళ్ళు కట్టిపడేస్తున్నావు. ఈ హఠం మానవా? అంతవరకు తల వంచి మాట్లాడుతున్న మీరా తలెత్తి నిశితంగా చూసింది రామదాసును. కష్టంలో కనీసపు సానుభూతి, చెప్పే మాట వినే ఓర్పు కూడా లేని దాంపత్యం ఎందుకు బాబాయ్ గారు? కొన్ని కొన్ని సమయాలు అటువంటివి కావచ్చు. కానీ నన్ను, నా పుట్టుకను హేయంగా చూసే తావును, వ్యక్తులను నేను సహించలేనని మీకు తెలుసు. కానీ నా అపరాధం కూడా ఉన్నది కదా మీరా. నరహరిని క్షమాపణ వేడుతాను. చివుక్కుమన్న హృదయంతో తలెత్తింది మీరా. అదే నాకు సమ్మతం కాదు బాబాయ్ గారు. నన్నింకా రుణగ్రస్తురాల్ని చేయకండి. అయినా ఆ చిన్న విషయాన్ని ఎత్తి చూపించి నిలదీసి అడగగల యోగ్యత వారికున్నదా? ఘోరమైన తమ కుటుంబ విషయాలన్నింటినీ దాచిపెట్టి నన్ను వివాహం చేసుకున్నారనే ఆరోపణ మనం మాత్రం చేయలేమా? పార్వతి కూడా వచ్చి అన్నీ వింటూనే ఉంది. రామదాసు వైపు నిస్సహాయంగా చూస్తూ నిట్టూర్చిందామె. నీరసంగా అన్నాడు రామదాసు. తర్కంలో సత్యమున్నా నిజంగా పాటించలేని తల్లి. పురుషుని కోపతాపాలను భరించాలి భార్య. భరించకపోతే జరిగే ప్రళయమేమిటో చూడాలనుకుంటుంది ఈ మీరా. నన్ను క్షమించండి బాబాయ్ గారు అంది మీరా. చిరంజీవి నరహరికి ఆశీర్వచనములు. చిరంజీవి మీరాకు నెలలు నిండుతున్నాయి. ఎప్పుడూ దిగులుగా కూర్చునుండే ఆ అమాయకురాల్ని చూస్తే నా కడుపు తరుక్కుపోతుంది. నరహరి, ఇంతకాలం తర్వాత కూడా నీ మనసు మారలేదా? జరిగిన దానిలో నా తప్పేమైనా ఉంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించు. మీరా నిరపరాధి. మీ ఇద్దరి దాంపత్యం తిరిగి చక్కబడాలని కోరుతూ నీ రాకకై 1000 కళ్ళతో ఎదురుచూసే రామదాసు. ఉత్తరం ఉండచుట్టి పారేశాడు నరహరి పిచ్చి కోపంతో. తప్పుంటే పళ్ళు నూరాడు. రాను రాను అతని మనసు సర్దుకోవడం కంటే ఇంకా వికలమవ్వడమే జరుగుతోంది. అందరూ తననే హేళనగా చూస్తున్నట్లు, వికటంగా నవ్వుతున్నట్లు అనిపించి కుచించుకుపోతాడు. తప్పనిసరిగా వ్యవహారాలు చూసుకోవడమే కాని అందరితో మాటలు తగ్గించేశాడు. ఒక్కడవు ఇంట్లో ఎందుకు బాబు, వచ్చేసే, జరిగిందొక పేడకల అంటూ తల్లిదండ్రులు వగలు ఒలికించారు చాలాసార్లొచ్చి. నరహరి మాట్లాడలేదు. ఎవరి ముఖాలు కనిపించని ఏకాంత ప్రదేశానికి పారిపోనా? ఈ చిత్రాలు, రచన, వ్యాసంగాలు కట్టిపెట్టి సనిసించిపోనా అని అనుకున్నాడు ఎన్నోసార్లు. కాని ఒకసారి కళారంగంలో పేరు పొందిన వారిని అభిమానులు తేలిగ్గా వదులుతారా? ఏమీ కొత్త కథ రాయడం లేదా? తర్వాత చిత్రం సంగతేమిటి అని అతని చిత్రాల్లో పనిచేసిన వారంతా కలిసినప్పుడల్లా అడుగుతున్నారు. ఆలోచిస్తున్నాను. ముక్తసరిగా జవాబిస్తున్నాడు. సంజీవరావు ముఖం చూడ్డానికే అసహ్యపడుతున్నట్లుగా అతడిని తప్పించుకుని తిరిగినా అతడే పనిగట్టుకునొచ్చి మాట్లాడుతున్నాడు అడపాదడపా. నమస్కారమండి. తర్వాత చిత్రం గురించి ఏం ఆలోచిస్తున్నట్లు లేదే? సంజీవరావు వచ్చి కూర్చున్న తీరు, అడిగిన ధోరణి కూడా నిర్లక్ష్యంగానే కనిపించాయి నరహరికి. అతడి వెంట భాస్కర్ కూడా వచ్చాడు. నరహరి హృదయం బొగ్గుమంది. భాస్కర్ను వెగటు కలిగించే అతడి వేషధారణను చూసి. నేను ఆలోచించినప్పుడు కబురు పంపుతానులేండి అన్నాడు ముక్తసరిగా సంజీవరావు వైపు చూడకుండానే. సంజీవరావు చాలా బెంకంగానే అన్నాడు. ప్రస్తుతం నాకు చేతిలో 4 చిత్రాల పనుంది. మరొకరు అడుగుతున్నారు. అయితే మీరు తర్వాతి చిత్రం ఇప్పట్లో ప్రారంభించే ఉద్దేశం లేకపోతే అది ఒప్పుకుంటాను. ఓ, బేషుగ్గా ఒప్పుకోండి సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు నరహరి. వారు మా భాస్కర్కు కూడా అవకాశం ఇస్తామంటున్నారు. నరహరి మాట్లాడలేదు. భాస్కర్ సగర్వంగా చూశాడు సిగరెట్ వెలిగిస్తూ. నరహరి అహం దెబ్బతిన్న ఆగ్రహాన్ని పైకి ప్రదర్శించలేదు. వెళ్ళిరండి మరి అన్నాడు సంభాషణకు ముగింపు సూచిస్తూ. భాస్కర్ వచ్చినప్పుడు నరహరికి నమస్కరించలేదు. నిష్క్రమించేటప్పుడు ఎటువంటి మర్యాద వచనాలు పలకలేదు. కుపితుడైన నరహరి మనసు ఎంతో వేదన పడింది. మొదట చిత్రాల్లో వేషాలు వేసే ఉద్దేశంతో మద్రాసు వచ్చిన సంజీవరావు
అనుకున్నట్లుగా అవకాశాలు లభించక, తిండి లేక, కనీసం టీ తాగే స్తోమత కూడా లేక అల్లాడుతున్నప్పుడు చేరదీసి ఆదరించినవాడు తాను. అతడికి, కాంతారావుకు భుక్తికి దారి చూపి మనుషులుగా బ్రతకగలిగేటట్లు చేసింది తాను. నేడు అతడిలోనే ఇంత నిర్లక్ష్య వైఖరా? ఎవరి దయాభిక్ష కొరకై వచ్చి చేతులు కట్టుకు నిలబడేవాడో వారి ఎదుటే నేడింత నీల్గుడా ఆ భాస్కర్కు? ఇదంతా ఎందువలన? ఇదంతా ఎవరి వలన? ఆడది, అబల, ఎంట పడుండేది మగవాడి నీడన అనే తేలిక దృష్టితో అనేస్తారు తెలివి తక్కువ లోకులు. కాని ఆ స్త్రీ బుద్ధి, నడవడి, మాన మర్యాదలే పురుషుని సుఖశాంతులకు, గౌరవ ప్రతిష్టలకు, మనోల్లాసానికి మూలహేతువని అనుభవజ్ఞులకే కదా తెలిసేది. సగర్వంగా తలెత్తుకు తిరగగల శక్తిని హరించివేసింది మీరా. ఛీ అనుకున్నాడతను. తనను తాను మరిచిపోవడానికి, పరిశ్రమకి సంబంధించిన వ్యక్తుల నుండి పారిపోవడానికి తరచూ ఏ సముద్రపు ఒడ్డునో ఒంటరిగా గడపడం అలవాటు చేసుకున్నాడు నరహరి. అయినా ఎంతకని పారిపోగలడు? అది నగరం కాని అరణ్యం కాదు కదా. ఒక వంక పూజారిని చిత్రం పూర్తే సెన్సారింగ్కు సిద్ధంగా ఉంది. ఆ సంబంధమైన లాంఛనాల కొరకైనా నలుగురి ముఖాలు చూడక తప్పదు కదా. జీవన్మరణం అంటే ఏంటో అతడికి అనుభవైక వేద్యం కాసాగింది. ఈ జీవితాలు, తాపత్రయాలు, రాగానురాగాలు, ఈర్ష్యా ద్వేషాలు ఏంటి? ఏంటి జీవితాల ఆంతర్యం? సాగర ఘోషను మించి రోధించే హృదయంతో, సముద్ర తీరాన శూన్య దృక్కులతో ఒంటరిగా కూర్చున్న నరహరి హలో అనే పరిచిత స్త్రీ స్వరం వింటూనే నిర్వీణ్యుడయ్యాడు. ఎలా ఈ సంకట పరిస్థితి నుండి పారిపోవడం? పారిపోగల అవకాశం ఇయ్యకనే వచ్చి కూర్చుంది కస్తూరి విలాసంగా నవ్వుతూ. ఏంటి నల్లపూసవైపోయావు? ఎంతకు నువ్వెప్పుడొచ్చావు స్వదేశం? మొన్న. అప్పటినుండి 3 సార్లు మీ ఇంటికి వెళ్ళాను, నువ్వు లేవు. ఏదో పనుల తొందర. మీ మిస్సెస్ కూడా లేదు? ఎక్కడికి వెళ్ళింది? నువ్వింత డల్లగా ఉన్నావేమిటి హరి? నిన్నెప్పుడూ ఇలా ఉండగా చూడలేదు నేను. అతడిని గుచ్చిగుచ్చి చూస్తూ అడిగింది. ఏముంది కాని నీ విశేషాలు చెబుదు. ఏ ఏ దేశాలు తిరిగావు? నవ్వడానికి వ్యర్థ ప్రయత్నం చేశాడు అతడు. కస్తూరి అలవోకగా చూసింది నరహరిని. చేతి సంచి పక్కన పడేసి కాళ్ళు బారజాపి చేతులపై వెనక్కానుకుని కూర్చుంది అతడిని కొంటిగా చూస్తూ. నరహరి దృష్టిని మరొక వంక మళ్లించాడు. ఎవళ్ళనైనా పట్టుకుని ప్రపంచమంతా చూడగలదానని నీకు తెలిసిన విషయమేగా. కొత్తవైనం ఏముంటుందిక? నీ విశేషాలేమిటో చెబుతూ. చాలా చాలా విన్నాను. ఇక్కడ పాదం మోపుతూనే. కొరడా దెబ్బ తిన్నట్లు చూశాడు నరహరి. కస్తూరి స్నేహాన్ని హద్దులు దాటనీయద్దని వెనకే ఒకసారి హెచ్చరించాను. తీవ్రంగా ఉంది అతని స్వరం. మనోనిశ్చలత కుంటుపడిన అతడు ఎటువంటి పరిస్థితిని, పరిహాసాన్నైనా చిరునవ్వుతో ఎగరగొట్టి పారేయగల పూర్వపు చతురతను, మనోదారుఢ్యాన్ని కోల్పోయాడు. అయితే ఎటువంటి హెచ్చరికను, మరెటువంటి నిరసనకు కూడా లజ్జితురాలు కాక తోసుకు తిరగగల మొండిజీవి కస్తూరి. ఓ మంచి సంగతే గుర్తు చేశావు అంది. సవిలాసంగా కూర్చున్న తీరును మరింత విశాలంగా మార్చి సిగరెట్ వెలిగిస్తూ. ఈ అలవాట్లు పై దేశాలు వెళ్ళాక అభినాయిలే అని అతడు అడగకుండానే సగర్వంగా వివరించింది. పూర్ క్రీచర్స్, మన లేడీస్ మడిగట్టుకుని కూర్చుంటారు. ఇవన్నీ పురుషులకే పరిమితం అనుకుని. స్టేటస్ పెరిగేది ఇటువంటి వాటి వల్లనేనని తెలీదు సుమా ఈ మట్టి బుర్రలకు అందామె. ఈ వాచాలతపై ఏమాత్రం శ్రద్ధ కనబరచకుండా సముద్రం పైననే దృష్టిని కేంద్రీకరించుంచాడు నరహరి. అన్నట్టు మనం ఏం మాట్లాడుతున్నాం? ఓ నీ విషయం కదూ. నేను ఆనాడే చెప్పలేదు నువ్వు మోసపోయావని అంటూ క్రీగంట చూసింది అతడి ముఖవైఖరి ఎలా ఉన్నదోనని. నరహరి ఆగ్రహాన్ని అతి ప్రయాసతో అదింపెట్టినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది అతడు గుప్పెళ్లతో ఇసుకను తీసి కసిగా విసురుతున్న తీరు. సగర్వపూర్వక చిరుహాసం నర్తించింది కస్తూరి పెదవులపై. నరహరి అతి ఆప్యాయత ఉట్టిపడుతోన్న మంద్ర మార్దవ స్వరంతో ప్రారంభించింది కస్తూరి. నువ్వు అవునన్నా కాదన్నా నేను నీ స్నేహితురాల్నే, నీ శ్రేయోభిలాషినే. ఒక్కసారి అతడి ముఖభావాలను పరీక్షగా గమనించి జరిగిందేదో జరిగింది. ఇలా బెంగగా కూర్చోవడానికి నువ్వేమైనా ఆడదానివా? కస్తూరి ఆమె మాటలు పూర్తి కానీలేదు నరహరి. నన్ను ఒంటరిగా వదిలే, ప్లీజ్ గో అన్నాడు. ఒంటరిగా కర్మకు విడిచిపెట్టి పారిపోయే పెళ్ళాని కాదుగా నేను. కస్తూరి పెదవులు విచిత్రంగా విరుగుతూ నవ్వాయి. ఆమె చుట్టూ చూసింది. ఏకాంతం కోరే జంటలేవో 2-3 అక్కడక్కడా ఉన్నాయి అంతే. జనసమర్థం బాగా తగ్గిపోయింది. నరహరి పొరుగింటి పొల్లకూర అన్నట్లుగా ఉంది నీ గొడవ. అంతే. నిత్యం నీ చుట్టూ తిరిగే నా విలువ, మనసు నీకెప్పటికి అర్థమవుతాయి డార్లింగ్. ఆమె అలా అండం, అలా అతడి ఒడిలో వాలడం ఒకేసారి జరిగాయి. నిగ్రహానికి మారుపేరైన నరహరిని ఈ నెరజాణ ఆకస్మిక చర్య ఏమాత్రమో విచలితుణ్ణి చేయలేదు. అతడు అసహ్యంతో ఒక పురుగుని తోసినట్లు చూశాడు ఆమెను చేత్కారంతో. తన ఒడి నుండి ఆమెను తోసేస్తూ లేచి నిలబడ్డాడు.
మనిషికి పశువుకి భేదం ఈ విషయంలోనే అంటూ చకచకా నడక సాగించాడు. పగబట్టిన నాగిని వలె బుస్సుమన్నది అవమాన జ్వాలతో రగిలిపోతున్న కస్తూరి. చింత చచ్చిన పులుపు చావలేదట. ఇంకా ఏం చూసుకుని అంత మిడిసిపాటు? ఇంత వాజమ్మవు కనుకనే అలా బొమ్మను చేసి ఆడించింది నీ పెళ్ళం. చూసుకో, నీ బ్రతుకుని ఇంకా రచకెక్కించకపోతే నేను కస్తూరినే కాను. నాతో వైరం నాగుపాముతో చెలగాటమని ఇంకా తెలీదా? వెనక నుండి వినవస్తోన్న ఆ ప్రేలాపనను విననట్లే ముందుకు సాగిపోయాడు. కాని కస్తూరి మాటల్లో ఆఖరి వాక్యం అతడిని విషబాణంలా పొడిచి అతడిలో రకరకాల ఆలోచనలను రేకెత్తింపజేసింది. నాతో వైరం నాగుపాముతో చెలగాటమని ఇంకా తెలీదా? ఇంకా తెలీదా? అంటే ఇదివరలోనే తెలుసుండాలనే భావమా? అంటే ఆమె ఆంతర్యమేమిటి? అతడి యోచనలు పరిపరి విధాలుగా పరుగులెడసాగాయి. నీతి నియమాలకు ప్రాముఖ్యమీయని తల్లిదండ్రుల సంతానం కస్తూరి. ఆమె దశలే ఏ ఎండకా గొడుగు పట్టే స్వభావం. అంతేకాదు, ఆమెకు పురుషలాలస అధికం. అనేక సార్లు అనేక విధాల తనపై కోరికను ప్రకటించింది. అంతేకాదు, తన వివాహం కాగానే తీవ్ర అసంతృప్తికిలోనే ఆ అయిష్టతను వివిధ రూపాల వ్యక్తీకరించి మీరాను తన సమక్షంలోనే నిరసించింది. ఈనాడు మీరాకు తనకు కలిగిన ఎడబాటు ఆమెకంత ఆనందమైతే, ఆడదాని అసూయ అనేక కార్యాలను చేయించగలదనేది లోక విదితం. బీచ్ను వదిలి రాస్తాపై అడుగిడిన అతడి ఆలోచనలకు హఠాత్తుగా అంతరాయం కలిగింది. సర్రున పక్కన నుండే దూసుకుపోయిన కారులో ఆమె పక్కనే కూర్చుని కబుర్లు చెప్తున్న భాస్కర్ని గుర్తించగలిగిన నరహరి మెదడు, మనసు మరింత వికలమయ్యాయి. వదినకే అతడు మిత్రుడు. ఆనాటి రజనీ కథనం తిరిగి చెవుల్లో హోరెత్తింది. ఏంటిది? ఏంటి విషవలయం? ఆలోచనలకెక్కడ లంకెలు కుదరడం లేదు. కస్తూరి భాస్కర్, భాస్కర్ రజని. చిచ్చి, ఆ దుష్టత్రయానికి మీరాకు పోలిక. మీరా నడవడిని గురించి అనుమానించడం అతి హేయంగా భావించిన మనసు చేత్కరించింది. అడుగడుగున ప్రతి మాటలో, చేష్టలో, కదలికలో అతి దర్పము, ఉన్నతి వెల్లివిరిజేసే మీరాకు ఈ చౌకబారు ఘటాలకు పోలిక అనుకున్నాడతడు. ఇంతకాలము ఆగ్రహ వివసతమాటున మరుగున పడిన విజ్ఞత, విచక్షణలు ఇప్పుడు మేల్కొన్నాయి. ఎటువంటి పౌరుష పదాలతో అవమానించి అమానుషంగా ప్రవర్తించాను అర్ధాంగి పట్ల అని అడుగుతున్న అంతరాత్మ ముందు సిగ్గుతో తల వంచాడు.